వెల్కమ్ టు టీశాట్. యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన మరికొన్ని ప్రాథమిక అంశాలతో పాటుగా న్యూటన్ మహాశయుడు అందించినటువంటి చలన నియమాలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ అప్లికేషన్ ఓరియంటేషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కావచ్చు, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి, స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అధికంగా పడేటటువంటి ఏరియాగా వీటిని మనం చూస్తాం. సో వన్ బై వన్ వీటిని గమనిస్తే, వస్తువుల గమనంపై బలాల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా మనకు ఐజాక్ న్యూటన్ మహాశయుడు కనిపిస్తారు. మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం, వస్తువు యొక్క స్థానము కాలము మరియు పరిసరాలతో పాటుగా మారనట్లయితే అది నిశ్చల స్థితిలో ఉందని, మారుతున్నట్లయితే అది చలనంలో ఉన్నట్లుగా మనం చెప్తాం. మరొక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిని విరామ స్థితి నుంచి చలన స్థితిలోకి మార్చడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరగాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను వివరించినటువంటి మహాశయునిగా మనకు న్యూటన్ మహాశయులు కనిపిస్తారు. మరి దీనికి సంబంధించినటువంటి పరిశోధన అంశాలన్నింటినీ కూడా ద ప్రిన్సిపియా మ్యాథమెటికా అనేటటువంటి గ్రంథంలో వారు పొందుపరచడం అనేది జరిగింది. ఈ కోణంలో ఈ గ్రంథంలో మనకు 3 చలన నియమాలు లేదా గమన నియమాలను మనకు అందించడం జరిగింది. వాటినే మనము న్యూటన్ మొదటి గమన నియమం అని, రెండవ గమన నియమం, అదేవిధంగా మూడవ గమన నియమంగా మనం పేర్కొంటాం. సో ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమం అనేది ప్రధానంగా జడత్వము అనేటటువంటి భావనను మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. దీన్నే మనము ఇనర్షియా అంటాం. వస్తువులకు వాటి యొక్క ద్రవ్యరాశితో నిమిత్తం ఉండగా, ఈ ద్రవ్యరాశితో సంబంధం ఉండడం వల్ల కలిగేటటువంటి అంశాలలో ఆకర్షణ బలం ఒకటని చెప్పేసి గత వీడియోలో మనం చెప్పుకున్నాం. దానితో పాటుగా ద్రవ్యరాశితో పాటుగా సమకూరేటటువంటి ఒక అంశంగా మనకు జడత్వం అనేది కనిపిస్తుంది. భారీగా ఉండేటటువంటి వస్తువులకు జడత్వము అధికంగా ఉంటుండగా, తేలికపాటి వస్తువులకు ఈ జడత్వం అనేది తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి జడత్వం అంటే ఏంటి అంటే ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఒక బంతి అనేది, ఫుట్బాల్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది, విరామ స్థితిలో ఉంది. మరి దీని యొక్క స్థితిని మార్చాలి అంటే విరామ స్థితికి ఆపోజిట్ స్థితి అది గమనంలో ఉండడమే. కాబట్టి ఏదైనా ఒక బాహ్య బలాన్ని అప్లై చేసినప్పుడు మాత్రమే అది తన యొక్క స్థితిని మార్చుకునేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ తక్కువ మొత్తంలో బలాన్ని గనక ప్రయోగిస్తే బాల్ ఒకానొక సందర్భంలో చలించే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ దీన్ని కదిలించడానికి సరిపోయినంత బలాన్ని గనక ప్రయోగించకపోతే ఇది రెస్ట్ పొజిషన్లోనే ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ బలం యొక్క ప్రభావం దీని మీద ఏమాత్రం పనిచేయనటువంటి పరిస్థితి. సో ఈ రెస్ట్ పొజిషన్ నుంచి చలనంలోకి దీన్ని మార్చడానికి అవసరమైన మేరకు బలాన్ని ప్రయోగించడం వల్ల మాత్రమే అది చలనంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించి మరికొన్ని అంశాలు చూస్తే, ఈ నియమం ప్రకారము ఒక వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు, అంటే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై చేయనంత వరకు అది ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే వస్తువు తన యొక్క స్థితి మార్పును కోరుకునేటటువంటి ప్రయత్నం చేయదు ఎలాంటి బాహ్య బల ప్రమేయం లేనంత వరకు. విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోను, రుజు మార్గంలో ఏకరీతి చలనంలో ఉన్నటువంటి వస్తువు అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది, చలనంలో ఉన్నటువంటి వస్తువు చలనంలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ చలన స్థితి నుంచి విరామ స్థితికి చేర్చాలి అంటే దాని మీద కొంత బలం ప్రయోగించబడాలి. అదేవిధంగా విరామ స్థితి నుంచి చలనంలోకి వెళ్ళాలి అన్నా కూడా ఇక్కడ మనం బలాన్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఇక్కడ జడత్వం గురించి వివరించింది కాబట్టి న్యూటన్ యొక్క మొదటి గమన నియమాన్ని మనము జడత్వ నియమం అనేటటువంటి పేరుతోటి చెప్తాం, లా ఆఫ్ ఇనర్షియా అని. కాబట్టి ఈ క్రింది వానిలో లా ఆఫ్ ఇనర్షియాని ఏ నియమాన్ని పేర్కొంటారు అన్నప్పుడు మనం దానికి సమాధానంగా న్యూటన్ మొదటి గమన నియమాన్ని చెప్పాల్సి వస్తుంది. ఒక వస్తువు తనంతట తానుగా తన యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి ధర్మాన్నే జడత్వంగా మనం చెప్తాం. ఇంట్లో సోఫాలో కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని మనకి ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్ని చూస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏదైనా పనిని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఒకసారి గమనించండి. ప్రోగ్రామ్ బాగా ఇంట్రెస్ట్గా ఉందనుకోండి, మీరు అదే పొజిషన్లో ఉండి ఆ ప్రోగ్రామ్నే వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం సీరియస్గానో కోపంగానో వచ్చినాయి అనుకోండి, అప్పుడేం చేస్తాం, అయిష్టంగా లేచి ఆ పనిని చేయడానికి ఆ ప్రోగ్రామ్ని మధ్యలో ఆపివేసి వదిలేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ధర్మమే వస్తువులకు కూడా ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సృష్టిలో ఈ ధర్మం ఆధారంగానే పలు దృగ్విషయాలు అనేవి మనకు సంభవించేటటువంటి అవకాశం ఉంది. మరి దానికి ముందుగా ఈ జడత్వం అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుందో గమనించుకొని వాటిని కూడా మనం ఒకసారి అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం.
స్వతసిద్ధంగా సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులకు 3 రకాలైనటువంటి జడత్వాలు వ్యవస్థితం అవుతూ ఉన్నాయి. మొదటి దాన్ని విరామ జడత్వం అంటాం, రెండవది గమన జడత్వము, మూడవది దిశా జడత్వం అని చెప్పేసి అంటాం. ఇక్కడ విరామ జడత్వం అన్నప్పుడు విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువులకు అప్లికబుల్ అవుతుందని, గమన జడత్వం అనేది చలనంలో ఉన్నటువంటి వస్తువులకు వ్యవస్థితం అవుతుందని, దిశా జడత్వం అనేది భ్రమణ చలనంలో ఉన్న వస్తువులకు వ్యవస్థితం అవుతుందనేటటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువు తన స్థితిలో ఉన్నటువంటి మార్పును వ్యతిరేకించేటటువంటి ధర్మాన్నే విరామ జడత్వం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఒక గ్లాస్ మీద కార్డుబోర్డు పెట్టి కార్డుబోర్డు మీద ఒక కాయిన్ని ఉంచడం అనేది జరిగింది. అకస్మాత్తుగా కార్డుబోర్డును కనుక లాగివేసినట్లయితే ఇక్కడ గ్లాస్తో పాటుగా కార్డుబోర్డు మరియు కార్డుబోర్డు మీద ఉన్నటువంటి కాయిన్ 3 కూడా నిశ్చల స్థితిలో ఉన్నాయి. అకస్మాత్తుగా కార్డుబోర్డుకి బలాన్ని అప్లై చేసి దాన్ని చలనంలోకి తీసుకొని వచ్చినప్పుడు మరి గ్లాస్ కావచ్చు, దానిపైన ఉన్నటువంటి కాయిన్ కావచ్చు నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి మరి కార్డ్బోర్డు పక్కకు తొలగడం వల్ల కాయిన్ అనేది నేరుగా నీళ్ళలో పడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు కూడా చూడండి, కాయిన్స్ని మొత్తాన్ని ఒకదాని మీద ఒకటి ఉంచి దిగువన ఉన్నటువంటి కాయిన్ని బలంగా గనక కొట్టినట్లయితే దిగువన ఉన్నటువంటి కాయిన్ మీద అధిక బలం అప్లై చేయడం వల్ల అది నిశ్చల స్థితి నుంచి చలనంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ బలము దాని పైన ఉన్నటువంటి కాయిన్స్ మీద అప్లై కాదు కాబట్టి అవన్నీ నిశ్చల స్థితిలోనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి కాయిన్స్ అక్కడనే తిరిగి ఆ చలనంలోకి వచ్చినటువంటి కాయిన్ యొక్క స్థానంలో భర్తీ చేసేటటువంటి అవకాశాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం విరామ జడత్వానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. సో ఇక్కడ అప్లికేషన్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి కాబట్టి అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. చెట్ల కొమ్మలను అంటే కాయలతో ఉన్నటువంటి లేదా పండ్లతో ఉన్నటువంటి చెట్ల కొమ్మలను గట్టిగా ఊపినటువంటి సందర్భాలలో ఇక్కడ చెట్టు కొమ్మ అకస్మాత్తుగా నిశ్చల స్థితి నుంచి చలన స్థితిలోకి వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా దానికి వేలాడుతున్నటువంటి కాయలు అకస్మాత్తుగా వాటి యొక్క స్థితిని మార్చుకోలేవు. కాబట్టి కొమ్మ మాత్రమే కదులుతుంది, కాయలు అక్కడే ఉండడం వల్ల తొడిమ తెగి కాయలు కింద రాలిపడడాన్ని మనం గమనించవచ్చు. సో చెట్ల కొమ్మలను గట్టిగా ఊపినటువంటి సందర్భాలలో కొమ్మల నుంచి పండ్లు రాలడం అనేది మనము గమన జడత్వానికి విరామ జడత్వానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అదేవిధంగా వస్త్రాలను ఉతికిన తర్వాత జాడించి ఆరవేసేటటువంటి సందర్భంలో దాన్ని గట్టిగా దులపడం అనేది జరుగుతుంది. మరి వస్త్రాన్ని ఇలా పట్టుకున్నప్పుడు వస్త్రంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి నీటి రేణువులు విరామ స్థితిలోనే ఉంటాయి. దులిపినటువంటి సందర్భంలో వస్త్రం యొక్క చలన పొజిషన్లోకి వస్తుంది, కానీ నీటి బిందువులు రాకపోవడం వల్ల వస్త్రాల నుంచి నీటి బిందువులు వేరుపడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి విషయాల్లో ఉన్నటువంటి అంశాలుగా మనం ఈ విరామ జడత్వాన్ని చూస్తాం లేదా నిశ్చల స్థితి జడత్వాన్ని చూస్తాం. అదేవిధంగా విరామ స్థితిలో ఉన్నటువంటి వాహనం గనక హఠాత్తుగా ముందుకు కదిలినట్లయితే వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు వెనక్కి తూలేటటువంటి ప్రమాదాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే వాహనము నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు కూడా నిశ్చల స్థితిలోనే ఉంటారు. ఇక్కడ స్థితి మార్పు అనేది కేవలం వాహనానికి మాత్రమే వ్యవస్థితం అవుతుంది. కాబట్టి అకస్మాత్తుగా సంభవించిన ఈ మార్పుని ప్రయాణికులు స్వీకరించలేదు. కాబట్టి వారు నిశ్చల స్థితిలోనే ఉన్నటువంటి పరిస్థితులలో వెనక్కి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా టేబుల్పై ఉంచినటువంటి పుస్తకాలను ఒకదాని మీద ఒకటి దొంతరలుగా పేర్చినప్పుడు ఎలాంటి బాహ్యబల ప్రమేయం లేనంత వరకు అవి నిశ్చల స్థితిలోనే ఉంటుంది. దిగువన ఉన్నటువంటి పుస్తకాన్ని కనుక అకస్మాత్తుగా లాగినట్లయితే పైన ఉన్నటువంటి పుస్తకాలు అదే పొజిషన్లో లాగివేయబడినటువంటి పుస్తకం యొక్క స్థానాన్ని భర్తీ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం విరామ జడత్వానికి ఉదాహరణలుగా మనం చెప్తాం. ఇక గమన జడత్వానికి సంబంధించి చూస్తే ఇది చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఆపాదించబడేటటువంటి దృగ్విషయంగా చెప్తాం. గమనంలో ఉన్న వస్తువు తన స్థితిలోని మార్పును వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని గమన జడత్వంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బస్సు ప్రయాణిస్తుంది లేదా వెహికల్ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దాంట్లో నిలబడి ఉన్నటువంటి ప్రయాణికుడు ఈ వాహనానికి ఎంత వేగమైతే ఉందో ఈ వ్యక్తికి కూడా అంతే వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా మనం భావిస్తాం. అంటే బస్సుతో పాటుగా తను సమతా స్థితిలో ఉన్నట్లుగా మనం భావించడం జరుగుతుంది. అకస్మాత్తుగా బ్రేక్ వేసినటువంటి సందర్భంలో ఇక్కడ వాహనం యొక్క వేగం అకస్మాత్తుగా తగ్గడం వల్ల మరి ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క వేగాన్ని నియంత్రించుకోలేక ముందుకు పడేటటువంటి ప్రమాదం ఉంది. సో గమనంలో ఉన్నటువంటి వాహనం అకస్మాత్తుగా కలిగితే ప్రయాణికులు వెనక్కి పడతారు. చలించేటటువంటి వాహనంలో బ్రేక్ గనక వేసినట్లయితే ప్రయాణికులు ముందుకు తూలిపడేటటువంటి ప్రమాదాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది మనము
గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తాం. అనువర్తనాలకు సంబంధించి చూస్తే ప్రయాణించేటటువంటి వాహనాలు అకస్మాత్తుగా వేగాన్ని పెంచినటువంటి సందర్భంలో వెనక్కి లాగబడినట్లుగా మనకు అనుభూతి చెందడం అనేది జరుగుతుంది. బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడేటటువంటి ప్రమాదాన్ని మనం గమనించవచ్చు. వీటితో పాటుగా ప్రయాణించేటటువంటి వాహనాలు హఠాత్తుగా ఆగినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ముందుకు తూలిపడతారు. అదేవిధంగా కదిలే వాహనాల నుంచి ప్రయాణికులు దిగేటటువంటి సందర్భంలో అకస్మాత్తుగా వారు దూకి రెస్ట్ పొజిషన్లో గనక వచ్చినట్లయితే కిందికి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే గమన జడత్వం వల్ల వారు తమ యొక్క స్థితి మార్పుని స్వతసిద్ధంగా పొందలేరు. కాబట్టి ఈ క్రమంలో కదిలే వాహనంతో పాటుగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత లేదా పరిగెత్తిన తర్వాత మాత్రమే వారు క్రమక్రమంగా రెస్ట్ పొజిషన్లోకి రావడం అనేది జరుగుతుంది. లేకపోతే పడిపోవడం వల్ల ప్రమాదం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా వేగంగా తిరుగుతున్నటువంటి ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేయగానే, కరెంటు ప్రసారాన్ని నిలిపివేయగానే ఇమ్మీడియట్గా అది రెస్ట్ పొజిషన్లోకి రావాలి. కానీ అది చలనంలో ఉంది కాబట్టి తనలోని చలనాన్ని ఇమ్మీడియట్గా మార్చుకోలేక కొంతసేపు తిరిగిన తర్వాత అది నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కదిలే వాహనాల ఇంజిన్ని ఆఫ్ చేసినా కూడా అవి కొంత దూరం ప్రయాణించిన తర్వాతనే రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. అంటిల్ అన్లెస్ మనం బ్రేక్ వేయనంత వరకు ఈ దృగ్విషయం అనేది మనకు సంభవించడం చూస్తాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశంగా దిశా జడత్వం అనేది కనిపిస్తుంది. ఇది ప్రధానంగా భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఇది ఆపాదించడం అనేది జరుగుతుంది. చలనంలో ఉన్నటువంటి వస్తువు లేదా ఇక్కడ మనము భ్రమణ చలనం అనేటటువంటి అంశాన్ని చూడాలి. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు తనంతట తానుగా తన యొక్క దిశను మార్చుకోలేనటువంటి ధర్మాన్నే మనం ఇక్కడ దిశా జడత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొడుగుని వర్షంలో వస్తున్నప్పుడు తీసుకొని పోతున్న సందర్భంలో ఈ గొడుగు మీద ఉన్నటువంటి చుక్కలు సహజంగానే రాలడం అనేది మనం చూస్తాం. ఇన్ కేస్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడుగు మీద ఉన్నటువంటి వర్షపు చినుకుల్ని అకస్మాత్తుగా తీసివేయాలి అంటే దాన్ని కాసేపు గిరగిరా తిప్పేసి అకస్మాత్తుగా ఆపివేస్తే దాని మీద ఉన్నటువంటి నీటి చినుకులన్నీ కూడా ఆ గొడుగు తిరిగినటువంటి మార్గం వెంబడి స్పర్శరేఖా మార్గంలో దూరంగా విసిరివేయబడతాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. సో భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు అకస్మాత్తుగా నిశ్చల స్థితిలోకి వచ్చినట్లయితే వాటిని అంటిపెట్టుకున్నటువంటి వస్తువులు కావచ్చు, దుమ్ము ధూళి కణాలు కావచ్చు, నీటి కణాలు కావచ్చు, స్పర్శరేఖా మార్గంలో విసిరివేయబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఆపాదించబడేటటువంటి ఒక దృగ్విషయంగా మనం చూస్తాం. టీ, కాఫీలను చెంచాతో కలిపేటటువంటి క్రమంలో ఆ చెంచాను కలపడం ఆపివేసినా కూడా టీ అనేది లోపల గ్లాస్ లోపల లేదా కప్పు లోపల గిరిగిరా తిరిగేటటువంటి సందర్భంలో స్పూన్ని కూడా తన వెంబడి కొంతసేపు గిరిగిరా తిప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్నే మనం దిశా జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. వాహనాల టైర్లకు అంటుకున్నటువంటి దుమ్ము, ధూళి, బురద మరియు నీటి బిందువులు అనేటటువంటివి దిశా జడత్వం అనేటటువంటి ధర్మం వల్ల ఇవి టైర్ యొక్క స్పర్శరేఖ మార్గంలో విసిరివేయబడతాయి. కాబట్టే ముందు ప్రయాణించేటటువంటి వాహనాల వెనకాల ప్రయాణించేటటువంటి వారి మీద ఈ వర్షపు నీరు కావచ్చు, బురద కావచ్చు చిమ్మేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. కాబట్టి వెనకాల మనము ఒక ప్రొటెక్టర్ని వాహనాల వెనకాల మడ్ గార్డ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో ఇవి ఇలాంటి దుమ్ము, ధూళి రేణువుల్ని మరియు బురదని కావచ్చు వెనుకకు చిమ్మకుండా వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద పడకుండా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమానికి సంబంధించి చూస్తే వస్తువుపై పనిచేసేటటువంటి నికర బాహ్య బలాల ప్రమేయాన్ని ఈ నియమం మనకు వివరిస్తుంది. మొదటి గమన నియమమేమో జడత్వానికి సంబంధించిన భావనలు మనకు అందిస్తే, రెండవ నియమమేమో బలానికి సంబంధించినటువంటి అంశాలను మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ నియమం ప్రకారము ఒక వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు రేటు దానిపై ప్రయోగించినటువంటి బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ద్రవ్య వేగంలో మార్పు రావాలి అంటే బాహ్య బలం యొక్క ప్రభావం అనేది పెంచాల్సి వస్తుంది. ద్రవ్య వేగం పెరగాలంటే బలం పరిమాణం పెరగాలి, ద్రవ్య వేగం తగ్గాలంటే తక్కువ బలాన్ని ప్రయోగించాలనేటటువంటి దాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో దీనికి సంబంధించి మరికొన్ని అంశాలను చూస్తే బలం అనేటటువంటి దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేటటువంటి దాన్నే బలం అంటాం. విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువు చలనంలోకి రావాలన్నా దాని మీద బలాన్ని ప్రయోగించాలి, లేదా చలనంలో ఉన్నటువంటి వస్తువు విరామ స్థితికి రావాలన్నా దాని మీద బలాన్ని ప్రయోగించాలి. సో అలా ఒక వస్తువు యొక్క స్థితిని అంటే విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువుని చలన స్థితిలోకి, చలనంలో ఉన్నటువంటి వస్తువుని విరామ స్థితికి తీసుకొచ్చేటటువంటి దృగ్విషయంగా మనం బలాన్ని చూస్తాం. సో బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక చూస్తే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా డైన్స్ అంటాము, కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా దీన్నే మనం న్యూటన్ అనేటటువంటి ప్రమాణాలుగా చూస్తాం.
ఒక డైన్కి న్యూటన్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్గా మనము 10⁻⁻5 న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక డైన్ అనేటటువంటి ఈక్వేషన్తో మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సో వస్తువుపై పనిచేసేటటువంటి బలాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలైనటువంటి బలాలుగా ఉంటాయని చెప్పాడు మనకు న్యూటన్ మహాశయుడు. ఇవి వస్తువులను తాకుతూ చేసే బలాలు ఒక రకం కాగా వస్తువులను తాకకుండానే చేసేటటువంటి బలాలు మరొక రకం. ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంతాన్ని గనక మనం ఒక ఇనుప వస్తువు దగ్గరికి తీసుకొని వెళ్తే ఈ అయస్కాంతానికి ఇనుప వస్తువుకి మధ్య దూరం ఉంది, రెండు ఒకదానితో ఒకటి తాకట్లేవు, అయినా కూడా అయస్కాంతం యొక్క ఆకర్షణ బలం వల్ల ఇనుప వస్తువు దీనికి ఆకర్షించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది తాకకుండా జరిగేటటువంటి బలాలుగా మనం చూస్తాం. ఘర్షణ బలాలకు సంబంధించి చూస్తే 2 తలాలు తాకుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వీటి మధ్యలో ఉన్నటువంటి సాపేక్ష చలనాన్ని ఆపోజ్ చేసేటటువంటి ధర్మంగా మనకు ఘర్షణ బలాలు అనేవి కనిపిస్తాయి. మరి ఈ ఘర్షణ బలాల ప్రభావం వల్ల మనకు యాంత్రిక శక్తి కాస్త ఉష్ణశక్తిగా మారుతుంది. కాబట్టి శీతాకాలంలో చేతులను రబ్ చేసుకొని చెంపల కానించుకొని కొంచెం వెచ్చదనాన్ని పొందేటటువంటి అవకాశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి బలాలు మనం తాకుతూ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తే కానీ దూరంగా చేతుల నుంచి ఎంతసేపు రుద్దినా కూడా మనకి ఇక్కడ ఉష్ణశక్తి అనేది రాదు. ఎందుకంటే ఘర్షణ బలాలు అనేవి స్పర్శ బలాలు, స్పర్శ బలాలకు ఉదాహరణలుగా మనం చూస్తాం. తాకుతూ ఉన్నటువంటి వస్తువుల మధ్య పనిచేసే బలాలనేమో స్పర్శ బలాలు అంటూ ఉంటాం. తాకకుండా ఉన్నటువంటి వస్తువుల మధ్య పనిచేసేటటువంటి బలాలను క్షేత్ర బలాలు, ఫీల్డ్ ఫోర్సెస్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. మరి వేటిని కాంటాక్ట్ ఫోర్సెస్గా అంటాం, వేటిని ఫీల్డ్ ఫోర్సెస్గా అంటాం అనేటటువంటి అంశాల్లో కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. సో దీంట్లో మనకు కాంటాక్ట్ ఫోర్సెస్గా వేటిని పరిగణిస్తాము అంటే ఘర్షణ బలాలను కావచ్చు, తన్యతా బలాలను కావచ్చు, కండర బలాలు, అభిలంబ బలాలు, నార్మల్ ఫోర్సెస్, ఉత్ప్లవన బలాలు అంటే నీటిలో కలిగేటటువంటి పీడనాల ప్రభావం వల్ల వచ్చేటటువంటి బలాలుగా వీటిని చూస్తాం. పునఃస్థాపక బలాలు, రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా 2 వస్తువులు తాకుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఏర్పడేటటువంటి బలాలుగా వీటిని మనం చూస్తాం. ఇక్కడ క్షేత్ర బలాలు అనేటటువంటివి ఏ 2 వస్తువులైనా సరే తాకకుండా ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య పనిచేసేటటువంటి బలాలుగా మనకు ఫీల్డ్ ఫోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటికి ఉదాహరణలుగా కేంద్రక బలాలు అంటే న్యూక్లియస్, కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రక కణాల మధ్య పనిచేసేటటువంటి బలాలుగా మనము కేంద్రక బలాలుగా చూస్తాం. వీటిలో దుర్బల కేంద్రక బలాలు అంటే వీక్గా ఉండేటటువంటి న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రబల కేంద్రక బలాలు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేంద్రక బలాల ప్రమేయం వల్ల లేదా ప్రభావం వల్లనే మనము రేడియో ధార్మికత అనేటటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం. సో అవి మోస్ట్ ప్రాబబ్లీ రేడియో ధార్మికతకు కీలకమైనటువంటి అంశాలుగా మనకు కేంద్రక బలాలు అనేవి కనిపిస్తాయి. మరొకటి విద్యుత్ అయస్కాంత బలాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. 2 వస్తువులు ఒకదానితో ఒకటి తాకాల్సినటువంటి అవసరం లేకుండానే పనిచేసేటటువంటి బలాలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సుదూరంలో ఉన్నటువంటి వస్తువులను సైతం ఆకర్షించుకొని తమ వైపుగా లాక్కునేటటువంటి ధోరణి వీటిలో కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటుగా గురుత్వాకర్షణ బలాలు అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ 2 ఖగోళ వస్తువుల మధ్యనైనా సరే గురుత్వాకర్షణ అనేది ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. దీనికి ఆధారభూతమైనటువంటిది వాటి యొక్క ద్రవ్యరాశి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ గురుత్వాకర్షణ బలాలు కూడా మనకు క్షేత్ర బలాలకు ఉదాహరణగా మనం చెప్తాం ఫీల్డ్ ఫోర్సెస్కి సంబంధించి. సో ఇక్కడ మనకు ఈ వేరియేషన్స్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి. క్షేత్ర బలాలుగా కేంద్రక బలాలు కనిపిస్తున్నాయి, విద్యుదయస్కాంత బలాలు, గురుత్వాకర్షణ బలాలు. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా మనం స్పర్శ బలాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్గా మనకు ప్రచోదనం అనేది కనిపిస్తూ ఉంది. ప్రచోదనం అనేది ఒక వస్తువుపై అధిక బలం తక్కువ కాలం పాటు పనిచేసినట్లయితే ఆ బలం యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ ప్రచోదనంగా చెప్పుకుంటాం. సో ప్రచోదనం యొక్క విలువను గణించాలి అంటే బలం ఇంటూ కాలంగా దీన్ని మనం చూస్తాం. అంటే కాలం పెరుగుతున్న కొద్దీ ప్రచోదనం యొక్క ప్రభావము పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇక్కడ మనం దీన్ని మరో రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాలం యొక్క విలువ ఎంత తక్కువగా ఉంటే ప్రచోదనం విలువ అంత తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. తద్వారా దాని యొక్క బలం యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి అంటే పనిచేసేటటువంటి కాలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దాని యొక్క ఎగ్జాంపుల్స్ మీద మనకు క్వశ్చన్ పడడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుక చూసుకుంటే న్యూటన్ సెకండ్ లేదా కిలోగ్రామ్ మీటర్ సెకండ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ అంటే ఇక్కడ న్యూటన్ సెంటీమీటర్ ఇంటూ సెకండ్ కావాల్సి వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. అనువర్తనాలు. గోడలోకి మేకును కొట్టడానికి సుత్తి సహాయంతో తక్కువ కాలం పాటు అధిక బలాన్ని కల్పించాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి సుత్తెను వెనక్కి తీసుకొని ఒక దెబ్బ వేయగానే అక్కడ స్వల్ప కాలం పాటు ఆ ద్రవ్య వేగం అనేది బలం రూపంలో పనిచేస్తుంది మేకు మీద. ఇమీడియట్గా మేకు అనేది గోడలోకి కానీ చెక్కలోకి కానీ దూసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.
దీని తర్వాత చూస్తే గతుకుల రోడ్డుపై వాహనాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహనాల యొక్క అఘాత శోషకాలు షాక్ అబ్జార్బర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చలించేటటువంటి వాహనం లేదా ఆ వీల్ ఏదైతే ఉందో వీల్కి మరియు పైన కూర్చున్నటువంటి సీటుకి కనెక్షన్స్ అనేటటువంటివి ఈ షాక్ అబ్జార్బర్స్ ద్వారా ఉంటాయి. ప్రయాణించేటటువంటి సందర్భంలో గతుకుల రోడ్లోంచి వెళ్ళినప్పుడు ఈ చక్రం అనేది వీల్ అనేది సీటుకి గనక తగిలినట్లయితే ఆ వేగం యొక్క ప్రభావం వల్ల సీటు మొత్తం కొలాప్స్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నివారించేటటువంటి సందర్భంలో మనకు షాక్ అబ్జార్బర్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ప్రచోదన బలం యొక్క ప్రభావము ఎక్కువ కాలం పాటు ఉండేలా చేయడం వల్ల ప్రచోదన బలం యొక్క పరిమాణాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా గాజు పింగాణి పాత్రలను రవాణా చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ వస్తువులు ఒకదానితో ఒకటి తాకకుండా వస్తువుల మధ్యలో ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మనకు గడ్డి లాంటి వస్తువులను కావచ్చు, లేదా ఈ పేపర్లను కట్ చేసి వాటి మధ్యలో ఉంచడం కావచ్చు, థర్మాకోల్ని వాడడం ద్వారా కావచ్చు, అదేవిధంగా రంపపు పొట్టు వాటిని కూడా మధ్యలో ఉంచేసి ప్యాకేజ్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల వస్తువులు ఒకదానితో ఒకటి తాకకుండా వాటి మధ్యలో ఈ వస్తువులు ఉంచినప్పుడు ఆ తగలని పరిస్థితులను కల్పించడం ద్వారా అవి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్లుగా చూసే ప్రయత్నం చేస్తాయి. దీని తర్వాత న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించి ఒక విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బెలూన్ నిండుగా గాలిని ఊది ఇక్కడ బెలూన్ యొక్క మూతిని స్వేచ్ఛగా వదిలేసినట్లయితే చిన్నగా ఉన్నటువంటి నాజిల్ ద్వారా గాలి బయటికి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంలో బెలూన్ పైకి ఎగరడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ గాలి అనేది బయటికి వచ్చినంతసేపు మాత్రమే బెలూన్ అనేది పైకి ఎగరడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. లేదా మరో రకంగా గాలి దిగువ వైపు గనక వస్తున్నట్లయితే దానికి వ్యతిరేక దిశలో బెలూన్ ఎగరడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా ఒక చర్యకు ఆపోజిట్ ప్రతిచర్య అంతే సమానమైనటువంటి ప్రతిచర్య అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేదే మనకు మూడవ గమన నియమంగా మనం చెప్తాం. ప్రతి చర్యకు దానికి సమానము మరియు వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య అనేది వ్యవస్థితం అవుతుందని చెప్పేది మనకు మూడవ గమన నియమం. దీనికి సంబంధించినటువంటి అనువర్తనాలను చూస్తే నీటిలో పడవను నడపడంలో మూడవ గమన నియమం పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటటువంటి సందర్భంలో పడవలో ఉన్నటువంటి వ్యక్తులు తెడ్డు లాంటి పరికరం ద్వారా నీటిని వెనక్కి తోస్తారు. మరలా వెనక్కి తోసినప్పుడు నీరేం చేస్తుంది, పడవను ముందుకు నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి జంతుజాలం నడిచేటటువంటి సందర్భంలో కండరాల ద్వారా వెలువడేటటువంటి బలం ఏదైతే ఉందో భూమిని వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తాయి. తద్వారా మనం ముందుకు నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాకెట్ ప్రయాణించడంలో కూడా ఇదే రకమైనటువంటి దృగ్విషయం ఉన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. రాకెట్లో ఉన్నటువంటి ఇంధనాలు మండేటప్పుడు వెలువడేటటువంటి వాయువులు నాజిల్ ద్వారా దిగువ దిశకు ప్రయాణిస్తూ ఉంటే దీనికి ప్రతిచర్యగా రాకెట్ అనేది ఎగువ దిశలో ప్రయాణించేటటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా నీటిలో ఈదడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనం మూడవ గమన నియమం వివరిస్తుంది. పక్షులు విమానాలు గాలిలో ఎగరడంలో కూడా ఇదే సూత్రం అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. తర్వాత చూడాల్సినటువంటి అంశంగా మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. కన్జర్వేషన్ అంటే దానిని నిత్యత్వము లేదా ఈక్వల్ చేసేటటువంటి సందర్భాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఎలాంటి బాహ్యబల ప్రమేయం లేని వ్యవస్థలో కణాల ఫలిత ద్రవ్యవేగం అనేది నిత్యత్వం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ రెండు కణాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినటువంటి సందర్భంలో దీని యొక్క ద్రవ్యరాశి m1 వేగము v1 అనుకున్నప్పుడు, దీని యొక్క ద్రవ్యరాశి m2 వేగము v2 అనుకున్నప్పుడు, ఇవి ఒకదాన్నొకటి ఢీకొట్టిన తర్వాత వీటి యొక్క ద్రవ్య వేగాలు ఏమవుతున్నాయి అంటే m1 v1 m2 v2 అనుకున్నప్పుడు ఈ రెండిటి యొక్క ద్రవ్య వేగాలు నిత్యత్వం అవుతాయని చెప్పేసి అంటాడు, సమానం అవుతాయని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ఢీకొన్న తర్వాత కూడా వేగాలు మారినా కూడా వాటి యొక్క ద్రవ్య వేగాల మొత్తం అనేది సమానం అవుతుందని చెప్పేసి మనకు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అనేది వివరిస్తూ ఉంటుంది. ఇక భ్రమణ చలనానికి సంబంధించిన అంశాలు చూస్తే దీని నుంచి కూడా మనకు కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక వస్తువు ఒక స్థిరమైనటువంటి అక్షం చుట్టూత వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటే అది భ్రమణ చలనంలో లేదా కోణీయ చలనంలో ఉందని చెప్పేసి అంటాం. భూమి విషయానికి వచ్చేసరికల్లా ఇది ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటటువంటి ఒక అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూతో తాను తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి చలనాలు మనము భ్రమణ చలనాలుగా మనం చెప్తాం. అదేవిధంగా ఒక బొంగరం అనేటటువంటి దాన్ని కనుక తిప్పుతూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక
రైట్. ఇది కూడా తనకున్నటువంటి ఈ అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూతో తాను తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి చలనాలన్నీ కూడా మనకు భ్రమణ చలనాలకు ఉదాహరణలుగా చెప్తాం. మరి భ్రమణ చలనంలో ఉన్నటువంటి అంశాల యొక్క విషయాలను కనుక మనం గమనిస్తే మనకు దూరము స్థానభ్రంశములు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా వీటిని మనం పరిగణిస్తాము. దాంట్లో మొదటిగా కోణీయ స్థానభ్రంశము లేదా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు వృత్త కేంద్రం వద్ద పొందినటువంటి స్థానభ్రంశాన్ని మనము కోణీయ స్థానభ్రంశం అని చెప్పేసి అంటాం. దీన్నే మనం తీటా అనేటటువంటి సంకేతంతో సూచిస్తాం. ఫర్ సపోజ్ వృత్తాకార చలనంలో ఒక వస్తువు తిరుగుతూ ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ వస్తువు ఈ పొజిషన్ నుంచి కొంతకాలం తర్వాత ఈ పొజిషన్కి మారినటువంటి పరిస్థితులలో ఫర్ సపోజ్ గమనిస్తే ఇక్కడ దూరం ఎంత అనేటటువంటి విషయంలో కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అదే రకమైనటువంటి వస్తువు ఇంకొంచెము అధికమైనటువంటి వృత్తాకార మార్గంలో చలించేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. ఈ రెండు పొజిషన్లలో వృత్త కేంద్రం వద్ద చేసేటటువంటి విలువ దీన్నే మనం తీటా అంటున్నాం. కాబట్టి పరిధి మాత్రమే ఇక్కడేమో తక్కువగా ఉంది, ఇక్కడేమో ఎక్కువగా ఉంది. కానీ ఇది పొందినటువంటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇది సమానంగా ఉండేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. అంటే పరిధి మీద ఎంత దూరాలు పొందినా కూడా కేంద్రం దగ్గర పొందేటటువంటి డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, స్థానభ్రంశం ఏదైతే ఉందో ఆ విలువ అనేది మనకు మారకుండా ఉంటుంది. పరిధి ఎంత పెరిగినా కూడా వాటి యొక్క స్థానాలు అనేవి కేంద్రం దగ్గర స్థిరంగా ఉంటాయి. అటువంటి భౌతిక రాశిని మనం ఇక్కడ కోణీయ స్థానభ్రంశం యాంగులర్ డిస్ప్లేస్మెంట్గా చెప్తున్నాం. దీనికి ప్రమాణాలుగా మనము డిగ్రీలు మరియు రేడియన్స్ అనేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇక రేఖీయ స్థానభ్రంశం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు వృత్త పరిధిపై పొందినటువంటి స్థానభ్రంశాన్నే రేఖీయ స్థానభ్రంశంగా మనం చెప్తాం. సో ఇక్కడ కేంద్రం వద్ద వచ్చినటువంటి ఈ వాల్యూనేమో మనము కోణీయ స్థానభ్రంశం అని చెప్పేసి అంటూ ఉంటే, మరి ఇక్కడ వృత్త పరిధి మీద పొందినటువంటి ఈ స్థానభ్రంశాన్ని మనము రేఖీయ స్థానభ్రంశంగా మనం చెప్తున్నాం. సో అలా మనకు భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువుకి రెండు రకాలైనటువంటి స్థానభ్రంశాలు ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. ఇది తీటా కాగా దీంట్లో మనం దీన్ని డి లేదా ఆర్ అనేటటువంటి పదాలతోటి మనం చూస్తాం. కోణీయ వేగానికి సంబంధించి చూస్తే కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటును మనం ఇక్కడ కోణీయ వేగం అంటాం. దీన్ని ఒమేగా అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. ప్రమాణాల విషయానికి వచ్చేసరికల్లా డిగ్రీ పర్ సెకండ్ లేదా రేడియన్ పర్ సెకండ్ అనేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్య వేగాన్నే మనం కోణీయ ద్రవ్య వేగం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ నార్మల్గా ద్రవ్య వేగం అంటే m/v ద్రవ్యరాశి ఇంటూ వేగంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువులకు కూడా పొందేటటువంటి ద్రవ్య వేగం ఏదైతే ఉందో దీన్ని మనము కోణీయ ద్రవ్య వేగము యాంగులర్ మొమెంటంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో కోణీయ త్వరణానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క కోణీయ వేగంలో మార్పు రేటును మనం ఇక్కడ కోణీయ త్వరణంగా చెప్తున్నాం. దీన్ని ఆల్ఫా అనేటటువంటి సంకేతంతో సూచిస్తాము. వీటిని ఆధారంగా చేసుకొని వచ్చేటటువంటి అంశాలే మనకి ఇక్కడ కీలకంగా అవుతాయి. దాంట్లో మనకు అభికేంద్ర బలాలు, అపకేంద్ర బలాలు అనేటటువంటివి మనకు చాలా కీలకమైనటువంటి అంశాలు. విశ్వ గురుత్వాకర్షణ నియమాలను వివరించడంలో కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో గమన చలనంలో ఉన్నటువంటి వస్తువుకు దాని కేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలాలను మనం ఇక్కడ అభికేంద్ర బలాలుగా చెప్తాం. ఒక వ్యక్తి ఇక్కడ మనకు ఒక బాబ్ లేదా లోలకం దాన్ని ఒక తాడు సహాయంతో కట్టి తిప్పేటటువంటి సందర్భంలో ఇది తనను దాటిపోకుండా ఉండేటటువంటి క్రమంలో సెంట్రిపెటల్ ఫోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో సెంట్రిపెటల్ ఫోర్సెస్ అనేవి తను తిప్పుతూ ఉన్నటువంటి సందర్భంలో తన వైపుగా పనిచేసేటటువంటి బలాలుగా మనం చూస్తాం. కాబట్టి తను దీనిని వదిలివేయనంత వరకు ఇది సుస్థిరంగా తన చుట్టూత భ్రమణ చలనంలో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. రుజు మార్గంలో చలించేటటువంటి వస్తువును వృత్తాకార మార్గంలో మరల్చేటటువంటి క్రమంలో ఆ మార్గం యొక్క కేంద్రం వైపుకి అవిచ్ఛిన్నంగా పనిచేసేటటువంటి బలాలను అభికేంద్ర బలాలు అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఈ వృత్తాకార మార్గంలో కారు ప్రయాణించేటటువంటి సందర్భంలో చూడండి, ఇక్కడ కేంద్రం వైపుకి ఇది పట్టి ఉంచుతుంది. కాబట్టే వృత్తాకార మార్గాన్ని ఇది సులభంగా దాటి ప్రయాణించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది. లేదు అంటే ఇలాంటి సెంట్రిపిటల్ ఫోర్సెస్ కనుక లేకపోతే కారు ఈ మలుపుని ఈజీగా దాటివేయలేక అది దూరంగా విసిరివేయబడుతుంది. తద్వారా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మరి ఈ కోణంలో వక్ర మార్గంలో ఉన్నటువంటి రహదారుల్లో వాహనాలు సురక్షితంగా ప్రయాణించడానికి ఆ మార్గం యొక్క లోపలి అంచు ఇది బయటి వైపు ఉన్నటువంటి అంచు, దీన్ని గనక మనం అనుకున్నప్పుడు
సో ఇక్కడ లోపలి అంచు ఏమో మనకు దిగువకి ఎత్తు తక్కువగా నిర్మిస్తాము, వెలుపల ఉన్నటువంటి అంచును మాత్రం కొంచెము ఎత్తుకి పెంచి నిర్మిస్తాము. ఈ దృగ్విషయాన్ని మనము బ్యాంకింగ్ లేదా గట్టు కట్టడం అని చెప్పేసి చెప్తాం. ఇలా గట్టు కట్టనటువంటి పరిస్థితులలో ఆ వంపు మార్గాన్ని వాహనాలు సురక్షితంగా దాటివేయలేక ఆ వంపు మార్గం యొక్క స్పర్శరేఖ మార్గం వెంబడి అవి దూరంగా విసిరివేయబడతాయి. సో అలాంటి సందర్భంలో ఆ ప్రమాదాలను నివారించేటటువంటి కోణంలో వృత్తాకార మార్గాలను ప్లెయిన్గా కాకుండా లోపలి అంచు కంటే వెలుపలి అంచు కాస్త ఎత్తుగా ఉంచి నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు సెంట్రిపెటల్ ఫోర్సెస్ ఆ వాహనం మీద పనిచేస్తూ ఉండడం వల్ల అది వంపు మార్గాన్ని సురక్షితంగా దాటడానికి సహాయం పడుతుంది. సో ఇక్కడ అపకేంద్ర బలాలు అనేవి మరొకటి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అభికేంద్ర బలాలేమో కేంద్రం వైపుగా ప్రయాణిస్తూ ఉంటే, కేంద్రం వైపుగా పనిచేస్తూ ఉంటే, అపకేంద్ర బలాలు కేంద్రానికి దూరంగా పనిచేస్తూ ఉంటాయి. మరి విశ్వంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు సుస్థిరంగా పనిచేసేటటువంటి క్రమంలో సుస్థిరంగా ఒకదాని చుట్టూతో మరొకటి పరిభ్రమణం చేసేటటువంటి సందర్భంలో వాటి మధ్యలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలాలేమో మనకు అభికేంద్ర బలాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా వాటిని కేంద్రం వైపుకి లాగుతూ ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ఆ బలాల ప్రభావం వల్ల అవి వాటి మీద పతనం కాకుండా సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇవి కేంద్రానికి దూరంగా పనిచేస్తూ ఉండడం వల్ల సెంట్రిపెటల్ ఫోర్సెస్ మరియు సెంట్రిఫుగల్ ఫోర్సెస్ రెండూ కూడా ఈక్వల్గా ఉన్నంత వరకు ఆ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూతా పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక నిర్దిష్టమైనటువంటి వృత్తాకార లేదా దీర్ఘ వృత్తాకార కక్షలలో. మరి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి చాలా కీలకం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.